ఉత్తరప్రదేశ్లో ఎలాంటి దారుణం అంటే అంకిత్ అనే ఒక హిందూ అబ్బాయి, ఇజ్రార్ అనే ఒక ముస్లిం అబ్బాయి, ఇద్దరు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంటే. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ ప్రాంతానికి చెందినటువంటి వారు. వీళ్ళు జూలై 25వ తారీఖున అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక గణపతి దేవాలయానికి వెళ్ళారు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. వాళ్ళు కనిపించకుండా పోయి 20 రోజులు అవుతుంది. దాంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏదైతే సంయుక్తంగా కేసు నమోదు చేశారు, సపరేట్ కూడా చేశారు. తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చెక్ చేసిన తర్వాత చివరగా అక్కడ పూజారిని అనుమానించి పూజారి దగ్గరికి వెళ్తే పూజారి ఏమొచ్చేసి పరారులో ఉన్నాడు. పూజారి దొరకలేదు. దొరకపోయేసరికి ఏం జరిగిందా అని చూస్తే మొత్తానికి వాళ్ళు ఎటు తిరిగి ఎటు చూసినా గణపతి దేవాలయం దగ్గర అవుతున్నారు. సో మొత్తానికి గణపతి దేవాలయాన్ని మొత్తం పరిశీలించారు పోలీసులు. అక్కడ కొత్తగా టైల్స్ ఏవో కొంచెం పైకి కనిపిస్తున్నాయి. దాంతో ఆ టైల్స్ తీస్తే 2 మృతదేహాలు బయటపడ్డాయి. అంటే గణపతి దేవాలయంలోనే ఇప్పుడు ఆ యొక్క అంకిత్ని, ఇజ్రార్ని చంపేసి పాతేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వెంటనే అదంతా బయటికి తీస్తే ఆ 2 మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ప్రాథమిక విచారణలో తేలింది ఏంటి అంటే ఈ యొక్క పూజారి ఇంట్లో వీళ్ళకి, అందులో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం వల్లే ఈ యొక్క పూజారి వాళ్ళని చంపడానికి పక్కా ప్లాన్ వేసి వాళ్ళకి మొత్తానికి ఏదో విషం ఇచ్చి చంపాడా లేకపోతే ఏ విధంగా చంపాడా అనే విషయం ఇంకా పోస్ట్ మార్టంలోనైతే ఇంకా తెలియాలి. ఇంకా ఇప్పుడే 3-4 గంటలు అవుతుంది ఆ మృతదేహాలను తీసి. 20 రోజులుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే 20 రోజులుగా ఉండడం అంటే అందులోనే ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు బయట అటు ఇటు వెతికారు. చివరికి ఈ గుడి దగ్గరికి వచ్చి, అంటే గుడి దగ్గర వాళ్ళకు అనుమానం రాలేదు. ఈ వెధవ ఎంత అపవిత్రం చేశాడో చూడండి. పూజారి అని చెప్పుకునేవాడిని అసలు పూజారి అనకూడదు, అర్చకులు అనాలి. నేను పూజారి అంటాను. ఎంత దారుణం చేశాడు. ఇంట్లో సమస్యలు ఏవైనా ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఇది అక్కడ పెద్ద సంచలనంగా మారిపోయింది ఈ కేసు.